భారత ఐక్య రైతు సంఘం AIUKS కమ్మర్పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో 6 దశాబ్దాల కాలంగా పైగా సాగు చేసుకుంటున్న పోటు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి వందలాది మందితో ఈరోజు కమ్మర్పల్లి MRO కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల్లో హామీలు ఇచ్చింది. కుర్చేసుకొని కూర్చుండి అందరికి పట్టాలు ఇవ్వడమే కాకుండా రైతు బంధు కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసిన దానికి కర్రు కాల్సి వాత పెట్టిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ 6 గ్యారెంటీలో భాగంగా నాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఈ పోటు భూములన్నిటికీ పట్టాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడమే కాకుండా రైతు భరోసా కూడా ఇస్తానని చెప్పేసి భరోసా ఇచ్చి సంవత్సరాల కాలం అవుతా ఉంది. దాని జోలికి పోతలేడు. తిరిగి గత ప్రభుత్వానికి కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డి గారు మాకు పట్టాలు ఇవ్వకపోతే పోటు భూములని రక్షించకపోతే ఇవాళ ఫారెస్ట్ అధికారుల వేధింపుల బారి నుండి కాపాడకపోతే మీకు కూడా కేసీఆర్కి పెట్టిన గతే పడుతుందని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం హెచ్చరిస్తూ ఉంది, గుర్తు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఫారెస్ట్ అధికారులు లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని పేద గిరిజనేతర కుటుంబాలని అనవసరంగా ఇలా వేధించడమే కాకుండా ట్రాక్టర్లపైన అట్లాగే సాగు చేసుకుంటున్న రైతులపైన ఇలా కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, జైలుకు పంపిస్తా ఉన్నారు. మీ విధానాన్ని మార్చుకోకపోతే ACBకి కూడా మిమ్మల్ని పట్టిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.